హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ దుర్గని. ఈరోజు 2 స్పెషల్ ఐటమ్స్తో మీ ముందుకు వచ్చానండి. చూసారు కదండి, కేక్ లడ్డు దేంతో చేశాను అనుకున్నారండి? అంగళవాణిలో దొరికే బాలామృతంతో కేక్ మరియు లడ్డు చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కేక్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ బౌల్ తీసుకుని 2 కప్పులు బాలామృతం పొడి వేసుకోవాలండి. తర్వాత బాలామృతంలో స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అండి నేను అయితే ఒక 5 స్పూన్లు పంచదార వేసుకుంటున్నాను. ఈ పంచదారను కూడా మిక్సీ బౌల్లో వేసేసుకోవాలి. ఈ 2 కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇలా బౌల్లో తీసేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చండి. ఈ ప్లేస్లో వంట సోడా అన్న వేసుకోవచ్చు, బేకింగ్ పౌడర్ లేకపోతే. అలాగే ఒక చిన్న గ్లాసు నేను రిఫైండ్ ఆయిల్ వాడుతున్నానండి, వంట నూనె ఉపయోగిస్తున్నాను. దీనికి బదులు నెయ్యి కూడా ఉపయోగించవచ్చండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా కాచిన పాలని కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా జారుగా వచ్చేయాలండి, కేక్ బ్యాటర్ లాగా వచ్చేయాలి. మీకు మరీ స్టిఫ్గా ఉంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చండి. నేను ఫ్లేవర్ కోసం అండి వెనిలా ఎసెన్స్ కూడా ఉపయోగిస్తున్నాను. అదొక స్పూన్ వేసుకున్నాను. తర్వాత కేక్ తయారు చేసుకునే గిన్నెకి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అంతా అప్లై చేసుకున్న తర్వాత నేను ఇందులో బటర్ పేపర్ని ఉపయోగిస్తున్నానండి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే నెయ్యి రాసుకున్న తర్వాత కొంచెం మైదా పిండి జల్లుకోవాలండి. నేనైతే బటర్ పేపర్ని ఉపయోగిస్తున్నాను. తర్వాత ఇందాక మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. బ్యాటర్ని అంతా వేసేసుకున్న తర్వాత లోపల బబుల్స్ ఏమీ లేకుండా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా అనుకోవాలండి. తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పుని పైన గార్నిష్ కోసం ఇలా వేసుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక పెద్ద గిన్నె పెట్టుకునండి, దాంట్లో స్టాండ్ పెట్టుకున్నానండి. స్టాండ్ వేడయ్యాక మనం రెడీ చేసుకున్న గిన్నెని అందులో పెట్టుకునండి. ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుందామండి. 20 మినిట్స్ అయిపోయింది కదా, ఒకసారి మూత తీసుకుని చూద్దామండి. చక్కగా మనకి కేక్ చూసారండి, చక్కగా బాగా కుక్ అయిందండి. ఇప్పుడు నేను ఓ దూద్ పిక్ తోటి గుచ్చి చూసుకోవాలండి. అయితే దూద్ పిక్కి అంటుకోలేదు కాబట్టి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన కేక్ని ఎడ్జ్లు కొంచెం లూజ్ చేసుకుని రివర్స్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మనకి కేక్ చక్కగా రెడీ అయిపోయింది. తర్వాత బటర్ పేపర్ని కూడా తీసేసుకుందామండి. చూసారండి కేకు ఎంత బాగా వచ్చిందోనండి. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం. బాలామృతంతో కేకు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగానే తింటారండి. తర్వాత లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో 2 కప్పులు బాలామృతం పొడి వేసుకోవాలి. ఈ పొడిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది. లడ్డు చక్కగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. ఇలా మిక్సీ పెట్టుకోవడం వల్ల చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న బాలామృతాన్ని ఈ నేతిలో వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. ఎందుకంటే బాలామృతంలో స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఒక 1/2 కప్పు వేసుకున్నాను. ఈ 2 బాగా మిక్స్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాసు పాలు వేసుకోవాలండి. కాచిన పాలను వేసుకున్నాను నేను. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యి దగ్గరికి వచ్చేస్తుందండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం సేపు చల్లారబెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నదంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకుందామండి. లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి చెయ్యికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని లడ్డు తయారు చేసుకుందామండి. నేనైతే మీడియం సైజులో లడ్డు తయారు చేసుకుంటున్నానండి. దీనిపైన కొంచెం గార్నిష్ కోసం నేను బాదం పలుకుని పెట్టుకుంటున్నాను. ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నానండి. కేవలం 10 నిమిషాల్లో బాలామృతంతో లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకి బాలామృతం ఉన్నప్పుడు ఇలా లడ్డు మరియు కేకు తయారు చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చక్కగా బలం కూడానండి పిల్లలకి.
అలాగే ఈ రెసిపీ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోకండి. బాయ్ అండి.